హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బ్రతికుండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు నిందితుడు అమరేందర్. అంతేకాకుండా హైకోర్టులో న్యాయవాది అంటూ చలామణి అవుతున్నాడు. ఆడపిల్లలే పుడుతున్నారని మొదటి భార్యకు 4 సార్లు అబార్షన్ చేయించినట్టు తెలుస్తోంది. బాధితురాలికి ఇప్పటికే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. భార్య బ్రతికుండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. నిందితుడు అమరేందర్ అంతేకాకుండా హైకోర్టులో న్యాయవాదిని అంటూ చలామణి అవుతున్నాడు. ఆడపిల్లలే పుడుతున్నారని మొదటి భార్యకు 4 సార్లు అబార్షన్ చేయించినట్టుగా తెలుస్తోంది. బాధితురాలికి ఇప్పటికే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి, సో ఏంటి అమరేందర్ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్స్ చెప్పండి. హరి, ఈ ఘటన నాగోల్లో జరిగింది. అయితే తను పెళ్లి చేసుకున్నటువంటి భార్యకు అప్పటికే 2 ఆడపిల్లలు పుట్టగా ప్రతిసారి ఆడపిల్లనే పుడుతుందంటూ కూడా 4 సార్లు అబార్షన్ చేయించాడు ప్రబుద్ధుడు. అయితే తర్వాత తనకు చెప్పకుండానే మళ్ళీ సిద్దిపేటలో ఇంకొక మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బాధితురాలు సిద్దిపేటకు వెళ్లి ప్రశ్నించా కూడా తను హైకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాను, తన తండ్రి రిటైర్డ్ మేజిస్ట్రేట్ గా కూడా ఉన్నాడు అని చెప్పి పోలీసులను వీళ్ళందరినీ కూడా నన్ను ఎవరు ఏం చేయలేరంటూ కూడా అమరేందర్ 2 తండ్రి కొడుకులు 2 కూడా ఆ బాధితురాలని మోసం చేస్తున్నట్టు కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాధితురాలు ప్రస్తుతం సరూర్ నగర్ పిఎస్ లో కావచ్చు, అలాగే మహిళా పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అమరేందర్ ను తనను మోసం చేశాడు, తనకు శిక్ష పడాలి అంటూ కూడా తను కోరుతోంది. ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు, పూర్తిగా రోడ్డున పడ్డాం కాబట్టి అమరేందర్ కు కఠినంగా శిక్షించాలి, తనకు న్యాయం జరగాలి అంటూ కూడా చెప్తుంది. అలాగే అమరేందర్ మహేందర్ 2 కూడా టిఆర్ఎస్ మారిన తర్వాత వీరు ఎలాగైనా ఆ పార్టీని చేయించుకోవాలని టిఆర్ఎస్ పేరు మీద కూడా ఒక పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. సో ఈ విధంగా వీరి మోసాలు ఉంటాయని కూడా బాధితురాలు బయటకు వచ్చి చెప్తుంది. సో ఖచ్చితంగా పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఓకే సాయి కిరణ్, అలాగే 4 సార్లు అబార్షన్ చేయించారు అంటే లింగ నిర్ధారణ పరీక్షలు ఏమన్నా చేయించినట్టు తెలిసిందా? ఆ క్లినిక్ కానీ ఆ డాక్టర్ హాస్పిటల్ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? సరే, భార్యకు ఇల్లీగల్ గా స్కానింగ్ చేయించి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే 4 సార్లు ఇప్పటికీ అబార్షన్ చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అమరేందర్ చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నాడు, కొట్టడం తిట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్తున్నా. అలాగే ఎక్కడెక్కడ హాస్పిటల్లో చేయించారనేది కూడా పోలీసులకు చెప్పారనేది బాధితురాలు చెప్తుంది. సో మరి పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఇప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ పిఎస్ లో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కూడా దీనిపైన విచారించి బాధితుల్ని తొందరగా పోలీసులకు పిలిపించి న్యాయం చేయాలని కోరుతుంది. నేను చెప్పి అర్థం చేసుకోను, పొద్దున మీ అమ్మాయి ఇట్లా వస్తా అన్నది, వచ్చినాక మాట్లాడినాక చేసుకుందాము. నేను పెళ్లి చేసుకోలే, ఏం చేసుకోలేదు, నువ్వు అంతా నువ్వు టెన్షన్ పెట్టకు. ఏదో ఫోన్ నేను మజాక్ లా మాట్లాడినా మా అమ్మతోటి, నువ్వు మజాక్ అసలు సీరియస్ తీసుకుంటావు అన్నీ ఏం లేదు. భూమి మీద ఉన్నావు, పిల్లల పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు నిన్న పెడతావు వాళ్ళ కడుపు మా అయ్య వచ్చింది గాని మా అయ్య లేడు గాని నేను కుక్క కూడా కంటే కూడా కంటాం. పిల్లల్ని కనంత మాత్రాన నీ బాంచతనం చేయాలంటే నాతో కాదు. పిల్లల్ని మస్తు మంది కంటారు, ఇచ్చి పెడతారు. నువ్వు కానీ ఇచ్చి పెట్టలే, ఏంది నువ్వు కానీ ఇచ్చి పెడతలేవా ఎవరిని? వాళ్ళని పిల్లల్ని ఏడిచి పెట్టినా ఇచ్చి పెట్టనే. మరి వాళ్ళు గట్టెట్టుకుంటారు, మరి ఎట్లుంటారు? మంచిగా ఉండాలి. నువ్వు పో, డ్యూటీకి పోయి పని చేసుకొని బతుకు పో. డ్యూటీ చేయని సాత కాదా? ఇంత పని చేయని సాత కాదు, డ్యూటీ చేయని కూడా సాత కదా నీకు? శాత కాదు మరి, నాకు 5-6 ఆపరేషన్లు అయినాయి, నాకు శాత కాదు మరి, నాకు నడుము పని చేయదు. ఆపరేషన్ అయినా మరి 20 మంది నూపితే 20 ఆపరేషన్ మరి నేనేమని చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు నేను పని చేసుకుని వాళ్ళని చదువుకోవాలా? నీకు ఉంటే నీకు కవరం ఉంటే నీకేమన్నా ఉంటే మనతో ఓ నా మీద పడి వస్తావేంది? నీకు శాత కాని ముఖం చెప్పు పెడితే